నమస్తే సార్, రండి. ఏంటి సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఈరోజు మీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకేంటి సార్? ఏముంది సార్, మామూలే. ఇగోండి, ఈసారి పిల్లల కోసం నా వంతుగా ఈ ఫండ్ ఇస్తున్నాను, తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. అది సరేనండి, ఆ డ్రాయింగ్ ఎవరు వేశారు? చాలా బాగుంది. ఆ డ్రాయింగ్ సంతోష్ అని కుర్రాడు వేస్తుంటాడు. అతనికి చదువుకుంటే డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒకసారి కూడా వస్తుంటాడు. ఆ, ఇతనికి ఇతనంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడప్పుడు వచ్చి పెన్సిల్ చార్ట్స్ కూడా ఇస్తుంటాడు. అంటే అతని మీద బాగా ఫోకస్ చేస్తాడు ఉంటాడు. ఇలా డ్రాయింగ్ టాలెంట్ అనేది ఒకటి ఉంది. అదంటే వాడి ఇంట్రెస్టే నా ఇంట్రెస్ట్ కూడా. మ్మ్హ్మ్. అయితే మరి ప్రాబ్లం ఏంటి అసలు? మనీ సార్, పెంచలే. నమస్తే బాబు. ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? అంటే వేరే ఊరి పని ఉందని వెళ్ళాను, అందువల్లే రావడం అవ్వలేదు. ఏంటి బాబు ఇలా? ఈరోజు నా పుట్టినరోజు, అందుకు పిల్లలకు కావాల్సిన వస్తువులు సంబంధించిన డబ్బులు ఆల్రెడీ అక్కడ ఆఫీస్లో ఇచ్చేశాను. మంచిది బాబు. ఏంటి ఈ అబ్బాయి కొత్తగా వచ్చాడా? కామ్గా డిమ్గా ఉన్నాడు, ఏం జరిగింది అసలు? ఈ అబ్బాయి డబ్బులు లేవని వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వదిలేశారు బాబు, అందుకే డిమ్ముగా ఉన్నాడు. మ్మ్హ్మ్. కలుస్తారులేండి, పర్లేదు. కలలని మేము ఆశిస్తున్నాం. మ్మ్. సరే అయితే నేను ఉంటానైతే. మ్మ్? ఉంటాను, ఉంటాను. రమణ, అటు చూడు. చూడండి శంకర్రావు గారు, పిల్లల్ని కంటమే కాదు, పెంచడం కూడా తెలుసుకోవాలి. పెంచడం మీ బాధ్యత కూడా. ఒకరిని అనాథాశ్రమంలో, మరొకరిని మనోవికాస కేంద్రంలో జాయిన్ చేశారు. అలా చేయడం తప్పు అని నేను అనటం లేదు, కానీ ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పర్లేదు, చెప్పండి బాబు. దేవుడు మాకు ఇంత డబ్బు ఇస్తున్నాడంటే పక్కనున్న వారికి ఎవరికైనా సాయం చేయించి చెప్పడానికే డబ్బు ఇస్తున్నాడు. స్వచ్ఛమైన తల్లిదండ్రుల ప్రేమకి ఈ డబ్బు ఎప్పుడు అడ్డం రాకూడదు. అంతేకాదు శంకర్రావు గారు, తల్లిదండ్రులు దూరం అయ్యారని పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు దూరం అయ్యారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు కోసం మీరెవరూ బాధపడకూడదని ఆలోచించే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను. మిమ్మల్ని మా ఫ్యాక్టరీలో డైలీ వర్కర్గా అపాయింట్ చేస్తున్నాను. చాలా సంతోషం బాబు. ఓకే, ఓకే. సరే అయితే ఉంటాను. పిల్లల్ని ఎప్పుడు వేరు చేయొద్దు, సంతోషంగా ఉండండి. సార్, మీరు ఇంత సాయం చేస్తారనుకోలేదు. సాయం అని మీరు అనుకుంటున్నారు, బాధ్యత అని నేను అనుకుంటున్నాను.